ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఫోన్లో బ్యాటరీ అయిపోవటం వలన ఛార్జింగ్ పెట్టి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సిన్నమోమం క్యాంఫర్ గురించి డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ మొక్క డీటెయిల్స్. ఓకే రండి. దానికంటే ముందు ఈ మొక్క కొన్ని ఫోటోలు చూద్దాం. ఇది సిన్నమోమం క్యాంఫర్ ఫొటోస్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఓకే, నో నీడ్ టు సీ వన్స్ అగైన్. సిన్నమోమం క్యాంఫర్ని స్థానిక పేరు ఏంటంటే కర్పూరం చెట్టు. దీని పరిరక్షణ స్థితి వచ్చేసి ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్ అంటే చెట్టు అంతరించిపోతున్న లిస్ట్లో ఉంది, అంటే థ్రెటెండ్ స్పీసీస్ ఇది. సో దీన్ని మనం ఇప్పుడు కానీ సంరక్షించకపోతే ఫ్యూచర్లో ఈ చెట్టు మనకి కనిపించదు, ఈ జాతి. కాబట్టి సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ మరియు ప్రైవేట్ నర్సరీస్ ద్వారా విత్తనాలను వాటికి విరాళంగా ఇచ్చి ఎక్కువ మొత్తంలో మొక్కలను పెంచి మనం ఖాళీ ప్రదేశాల్లో నాటించి ఈ జాతిని పెంచాలి. ఓకే ఫ్రెండ్స్, సిన్నమోమం క్యాంఫర్ లేదా కర్పూరం చెట్టు ప్రమాద స్థాయిలో ఉంది. దీనికి కారణం విచక్షణారహితంగా నరికివేయడం మరియు న్యాచురల్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. ఈ జాతి అంతరించిపోయింది, కారణాలు అవి. సో దీన్ని విచక్షణారహితంగా ఎందుకు నరికారు? ఈ చెట్టు యొక్క బెరడు నుంచి, చెట్టు యొక్క కాండం నుంచి వచ్చే ఆయిల్, బెరడు అండ్ ట్రంక్ నుంచి వచ్చే ఆయిల్ ద్వారా మనకి చాలా క్యాంఫర్ ఆయిల్స్, క్యాంఫరు అలాగే మిగతా మెడిసిన్స్ తయారు చేయడానికి ఉపయోగించడం కోసం వీటిని విచక్షణారహితంగా నరికివేయడం వలన వీటి యొక్క వ్యాప్తిని కాపాడటానికి పెద్ద చెట్లను నిర్మూలన చేసే ముందు భారీ పండ్ల స్వభావంతో తొలగించండి. కర్పూరం చెట్లు తరచుగా మంటలు లేదా క్లియరింగ్ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో మొలకెత్తుతాయి. అంటే గ్రౌండ్ ఫైర్ అయిన తర్వాత ఎక్కువగా ఇవి మొలకెత్తాయి. కాబట్టి ఈ ప్రాంతాలను తరచుగా కాపాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే విత్తనాల చెట్లను తొలగించడానికి చిన్న పరికరాలను ఉపయోగించండి. రసాయన నియంత్రణకు ఉపయోగించడం వలన ఈ చెట్లపై ట్రైకోఫైర్, గ్లైపోసెట్ లేదా ఇమాజా మ్యాక్స్ వంటి సహజ రకాల కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. జన్యు వైవిధ్యాన్ని నిర్వహించడం ఎలా అంటే
జాతుల దీర్ఘకాలిక మనుగడను ఉద్ధరించడానికి సురక్షితమైనటువంటి జన్యు వైవిధ్య డేటాను పరిరక్షించాలి. తర్వాత వారసత్వపు పరిరక్షణ. చైనాలో చాలా పురాతన కర్పూరం చెట్లను సంరక్షిస్తున్నారు. చైనాలో చాలా వరకు పెద్ద పెద్ద కర్పూర చెట్లని సంరక్షిస్తున్నారు మరియు పవిత్రంగా భావిస్తారు. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. కర్పూర చెట్లను ఇండియా, జపాన్, మంగోలియా మరియు తైవాన్లకు చెందిన చెట్లు ఇవి. వారు ఈ చెట్లు దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో కూడా పెరుగుతాయి. సౌందర్య సాధనాలు, ఔషధాలు, పురుగుల మందులు మరియు కలపతో సహా అనేక పరిశ్రమలలో కూడా కర్పూర చెట్లను ఉపయోగిస్తారు. సాంప్రదాయ చైనీస్ సంస్కృతిలో కర్పూరం చెట్లను కూడా ఉపయోగిస్తారు. కొన్ని నగరాల్లో మరియు ప్రావిన్సెస్లో వాటికి పేరు పెట్టడం కూడా జరిగింది. అంటే కొన్ని నగరాల్లో కొన్ని స్ట్రీట్స్కి లేదా సెంటర్స్కి ఈ క్యాంఫర్ అనే పేరు పెట్టడం కూడా జరిగింది. ఇక కర్పూర మాత్రలు ఎలా తయారు చేస్తారో మనకు తెలిసినంత వరకు ఆర్తి కర్పూరం, కర్పూర బిళ్ళలు ఇవి ఎలా వస్తాయి అనేదాన్ని చాలామందికి తెలియదు. కాబట్టి దయచేసి కొద్దిగా ఓపిక చేసుకుని వినండి. కర్పూరాన్ని లారెల్ అని కూడా పిలువబడే సినమమ్ క్యాఫర్ చెట్టు నుంచి కర్పూరాన్ని సంగ్రహించి శుద్ధి చేయడం ద్వారా తెల్ల కర్పూర మాత్రలు తయారు చేస్తారు. ఇక్కడ ప్రాథమిక ప్రక్రియ ఎలా ఉందో చూద్దాం. ఈ కర్పూర మాత్రలు తయారు చేయడానికి మూల పదార్థం ఏంటంటే కర్పూరం ప్రధానంగా చెక్క, ఆకులు మరియు పరిపక్వ కర్పూరం చెట్ల బెరడు నుంచి వస్తుంది. 50+ సంవత్సరాలు వయసు కలిగినటువంటి చెట్లను అత్యధిక దిగుబడిని కలిగి ఉంటాయి. తైవాన్, జపాన్ మరియు భారత, చైనాలో కొన్ని ప్రాంతాల్లో ప్రధాన వనరులుగా ఉంటాయి. ఇది సహజంగా కర్పూరం చెట్ల గురించి. అలాగే టర్పంటైన్ నుంచి కూడా సింథటిక్ కర్పూరాన్ని కూడా తయారు చేస్తారు. ఇప్పుడు ఇలా తయారు చేయటం సాధారణం అయిపోయింది. కానీ సహజ కర్పూరం అంటే చెట్ల ఉత్పత్తి ద్వారా వచ్చిన కర్పూరం మాత్రమే. 2, ఈ చెట్ల నుంచి ఎలా తయారు చేస్తారనే దానిలో ఆవిరి ద్వారా, ఆవిరి స్వేదనం అంటే ఆవిరి స్వేదనం అంటే కండెన్సేషన్ ద్వారా
చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. చిప్స్ని స్టీమ్లో ఎక్కించి వాటి గుండా ఆవిరి పంపబడుతుంది. వేడి ప్లస్ ఆవిరి చెక్కలో ఉన్నటువంటి అస్థిర కర్పూర నూనెని ఆవిరి చేస్తుంది. చెక్కలో ఉన్నటువంటి కర్పూర నూనెని ఈ ఆవిరి పంపడం ద్వారా, బాగా హీట్ చేయడం ద్వారా ఆవిరవుతుంది. అయితే ఆవిరి ప్లస్ కర్పూరం ఆవిరి కండెన్సర్స్లో చల్లబడుతుంది. దీన్ని ఈ ఆవిరిని ఏం చేస్తారంటే, చెక్కలో ఉన్నటువంటి కర్పూరం ఆయిల్ ఆవిరైన తర్వాత దాన్ని కండెన్సర్స్లోకి పంపిస్తారు. ఈ కండెన్సర్స్ ఏంటంటే బాగా పైన చల్లగా ఉండి శీతలీకరణ జీరో టెంపరేచర్ ఎఫెక్ట్ కలిగిస్తాయి ఈ ఆవిరి మీద. సో ఈ కండెన్సేషన్ పైప్ గుండా ఈ ఆవిరి ప్రయాణిస్తున్నప్పుడు లోపల గోడలకి ఈ కర్పూరం చుక్కలుగా ఇది ఘనీభవించిన కర్పూర స్ఫటికాలు తయారవుతాయి. అయితే ఇకపోతే కర్పూర నూనె ద్రవంగా విడిపోతుంది. ఆవిరిలో ఉన్నటువంటి కర్పూరం ఏమో స్ఫటికాలుగా తయారైతే కర్పూర నూనె మాత్రం ద్రవ రూపంలో విడిపోతుంది. సబ్లిమేషన్ ప్రక్రియ అండ్ శుద్ధీకరణ ప్రక్రియ. ఇప్పుడు ముడి కర్పూరం స్ఫటికాలు మురికి గోధుమ రంగులో ఉంటాయి. కాబట్టి మరి నూనె మరియు మలినాలు కలిగి ఉంటాయి. ఈ కర్పూర స్ఫటికాలలో ఒరిజినల్గా ఇవి మలినాలతో కూడినటువంటి బ్రౌన్ కలర్లో, మురికి కలర్లో, గోధుమ కలర్లో ఉంటాయి. అవి సబ్లిమేషన్ ద్వారా శుద్ధి చేయబడతాయి. ఈ సబ్లిమేషన్ ప్రక్రియ ఏంటంటే, మూసివేసిన గదిలో వేడి చేయబడినటువంటి ఈ ముడి కర్పూరం స్వచ్ఛమైన కర్పూరం కరగడం ద్వారా మళ్ళీ ఆవిరిగా మారుతుంది. ఆపై శుభ్రమైన తెల్లటి స్ఫటికాలు కర్పూరం వల్లే చల్లబడి చల్లని ఉపరితలం పైన మళ్ళీ పేరుకుంటుంది. సో ఈ రెండోసారి ఆక్సిడేషన్ చేయడం ద్వారా ఇవి తెల్లటి స్ఫటికాలు మళ్ళీ దానిలోంచి విడిపోయి పేరుకుంటాయి. ఫార్మా గ్రేడ్ తెల్ల కర్పూరం పొందడానికి ఈ దశను 2-3 సార్లు పునరావృతం చేయాలి. అప్పుడే మనకి తెల్లటి మరింత శుద్ధమైన కర్పూరం లభిస్తుంది. పోతే ట్యాబ్లెట్ల ప్రక్రియ ఎలా చేస్తారంటే,
స్వచ్ఛమైన తెల్ల కర్పూరం స్ఫటికాలు మెత్తగా పొడి చేస్తారు. ఆ రకంగా గ్రహించినటువంటి తెల్ల కర్పూరాన్ని ముందేం చేస్తారు, కలెక్ట్ చేసి పొడి చేస్తారు. తర్వాత వాటిని మాత్రల రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో కుదించబట్టిన మిషన్లో వేసి కుదిస్తారు. వీటికి కొద్దిగా ఈ గుళికలుగా లేదా మాత్రలుగా గడ్డగట్టడానికి బైండర్ని యాడ్ చేస్తారు. కానీ స్వచ్ఛమైన కర్పూరం ఒంటరిగా నొక్కొచ్చు. కలరింగ్ లాంటివి ఏమీ చేయలేరు, ఎందుకంటే ఇది శుద్ధమైన కర్పూరం తెల్ల రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉపయోగిస్తారు. ఇకపోతే ముఖ్యాంశాలు ఏంటంటే న్యాచురల్ వర్సెస్ సింథటిక్. ఇప్పుడు సింథటిక్ కర్పూరం కూడా మనకు మార్కెట్లో వస్తుంది కాబట్టి ఈ రెండిటికి మధ్యన తేడాలు ఏంటో చూద్దాం. నేడు చాలా కర్పూర మాత్రలు సింథటిక్ ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయబడుతున్నాయి. మీరు చెట్టు నుంచి వచ్చినటువంటి కర్పూరం కావాలనుకుంటే సహజ కర్పూరం లేదా సినమోమం క్యాంఫర్ కోసం లేబుల్ని చూడండి. లేబుల్ మీద సినమోమం క్యాంఫర్ లేదా ప్యూర్ ట్రీ క్యాంఫర్ అని రాసి ఉంటుంది. తెలుపు వర్సెస్ గోధుమ రంగు కర్పూరం ఎలా ఉంటుందంటే, గోధుమ పసుపు కర్పూరం నూనెలో సఫ్రోల్ ఉంటుంది మరియు విషపూరితమైనది ఇది విషపూరితమైనది. మాత్రలు పూజ మరియు ఔషధ ఉత్పత్తులకు మాత్రమే తెల్ల కర్పూరం ఉపయోగిస్తారు. ఈ కర్పూరాన్ని ఏదైతే గోధుమ పసుపు రంగులో ఉన్నది పూజకు ఉపయోగించరు లేదా ఔషధాల్లో ఉపయోగించరు. ఇకపోతే భద్రత, కర్పూరం ఎక్కువ మోతాదులో తీసుకుంటే విషపూరితం కాబట్టి మనం వినియోగించే ఉత్పత్తుల్లో 11%కి పరిమితం చేయబడింది. ఇది ఫుడ్ ప్రొడక్ట్స్లో 11%ఏ దీన్ని పరిమితం చేయటం జరిగింది. ఇక వైద్య ఉపయోగాల గురించి తెలుసుకుందాం. కర్పూరం సినమోమం క్యాంఫర్ అనేది ఒక చెట్టు. ఇది చాలా ఔషధ గుణాలతో తీపి వాసన కలిగిన సమ్మేళనాలతో ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని నొప్పులు, మంట వంటివి అనేక రకాల పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సాంప్రదాయ మరియు ఆధునిక ఔషధాల్లో కూడా కర్పూరం ఉపయోగపడుతుంది. వీటి యొక్క ఉపయోగాలు నొప్పి నివారణకి, కీళ్ళు మరియు కండరాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కర్పూరం బాంబ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దగ్గు మరియు ఛాతీ నొప్పి తగ్గించడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అలాగే చర్మ చికిత్సకు కూడా మొటిమలు, చుండ్రు మరియు స్కిన్
ఎలర్జీ వంటి వాటికి కూడా చికిత్సకి ఈ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కండరాల నొప్పులు మరియు కండరాల వాపులుకి చికిత్స కొరకు కర్పూరాన్ని ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు సంరక్షణ, నెత్తి మీద చికాకు, దురద, చుండ్రు మరియు పేలను నిర్మూలించడానికి, చికిత్స చేయడానికి కూడా ఈ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. శ్వాసకోశ సమస్యలకి బ్రోంకైటిస్, ఉబ్బసం మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్కి ఈ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఇక ముందు జాగ్రత్తలు. ఈ కర్పూరం విషపూరితమైంది. పాలిచ్చే మహిళల్లో గర్భస్రావం చేయడానికి మరియు పాల ఉత్పత్తిని తగ్గించడానికి కర్పూరం ఉపయోగపడుతుంది. కర్పూరం మూర్ఛ రోగానికి మందుగా కూడా ఉపయోగపడుతుంది. కర్పూరం తరచుగా క్యాస్టర్ ఆయిల్ లేదా దగ్గు సిరప్లో కలిపి వాడతారు. సో మార్కెట్ లభ్యత ఎలా ఉందంటే, ఈ మార్కెట్లో అనేక ఉత్పత్తులు కర్పూరం మనకి కనిపిస్తాయి. వీటిని మౌత్ బామ్గా కూడా ఉపయోగించబడుతుంది. అంటే నోట్లో కురుపులు, పుండ్లు, వాపులు ఉంటే మౌత్ బామ్, టూత్పేస్ట్ లాగా నోట్లో పూతగా ఉపయోగించవచ్చు. దగ్గు అణిచివేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే కర్పూరం అనేది మొక్కల్లో, ముఖ్యంగా కర్పూరం చెట్లు బెరడులో కనిపించే సహజ సంభావ సమ్మేళనం. సో వీటి యొక్క ఔషధ లక్షణాలు ఎలా ఉన్నాయంటే, నొప్పి నివారణ, నొప్పి నుండి ఉపశమనం కోసం కర్పూరం ఉపయోగించబడుతుంది. క్రిమినాశకంగా కర్పూరాన్ని ఉపయోగిస్తారు. దగ్గు అణిచివేయడానికి కర్పూరాన్ని ఆవిరిని పడతారు. కర్పూరం యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది. యాంటీప్యూరిటిక్గా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కర్పూరం పౌడరు, ట్యాబ్లెట్లు మరియు నూనె సహజ ఔషధాల రూపాల్లో లభిస్తాయి. దీన్ని ఆన్లైన్లోనూ రిటైల్గా కూడా మనం పొందవచ్చు. కోవిడ్-19 మహమ్మారి వలన కలిగే ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడం, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం లాంటి లక్షణాలని
ఇది కర్పూరం ప్రభావితం చేస్తుంది. ఈ కర్పూరం యొక్క ఉపయోగాలు ఏంటంటే ఫార్మస్యూటికల్ ఉపయోగాలు. కర్పూరం నొప్పి తగ్గించే ఔషధం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బాంబ్స్ తయారు చేస్తారు. మతపరమైనది ఏంటంటే మతపరమైన ఆచారాలు ఏషియాటిక్ పసిఫిక్ ప్రాంతాల్లో మతపరమైన ఆచారాల్లో కర్పూరం హారతి కర్పూరంగా మాత్రలను ఉపయోగిస్తారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్, చర్మం చికిత్సలకి కూడా ఉపయోగిస్తారు. దగ్గు మరియు తీవ్రమైనటువంటి నొప్పికి కర్పూరం ఉపయోగిస్తారు. కీళ్ళ నొప్పులు మరియు వాపులకు కూడా ఇవి ఉపయోగపడుతుంది. వీటిని గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే వీటి ఆకులు మెరిసే పైన ముదురాకుపచ్చ, అడుగున తేలికైనటువంటి ఆకుపచ్చ కలిగి రంగులో ఉంటాయి. పైన డార్క్ గ్రీన్, ఆకు కింద పక్కన లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అలాగే వీటికి ఓవల్ షేప్లో నుండి విస్తృతంగా గుండ్రంగా ఆకారంలో ఆకులు కల్పిస్తే 4 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. 2 to 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. వీటి చూర్ణం చేసినప్పుడు విలక్షణమైన కర్పూరం వాసన వస్తుంది. దీనికి సంబంధించిన ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ పెట్టాను. దయచేసి ప్రతి వీడియో కూడా క్షుణ్ణంగా చూడండి. మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వల్నరబుల్ ఎండేంజర్డ్ స్పీసీస్ని, మెడిసినల్ ప్లాంట్స్ని మనం కాపాడి భావితరాలకి అందిస్తే మన యొక్క డ్యూటీగా భావించి చేయమని నా కోరిక. అంతరించిపోతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ని కాపాడదాం, భావితరాలకి అందిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.